ఒకప్పుడు ఒక పెగ్ దాకానో 30 ml దాకానో గుండెకి మంచిది అని నమ్మాం చాలా కాలం. అందుకోసమని చాలామంది డాక్టర్లు ఒక పెగ్ దాకా మితంగా తీసుకున్నప్పుడు అంత ప్రమాదం లేదు అని చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న రీసెర్చ్ అంతా ఒక డ్రాప్ కూడా ప్రమాదమే. అందుకోసమని ముఖ్యంగా నరాలకు సంబంధించి అంటే నర్వ్స్కి, బ్రెయిన్కి దీనికి సంబంధించి ఒక్క డ్రాప్ తీసుకున్నా కానీ అది ప్రమాదమే అని గుర్తించారు. ఆల్కహాల్ అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ మితంగా తీసుకున్నా, ఎక్కువ తీసుకున్నా, తక్కువ తీసుకున్నా అది ప్రమాదమే. కానీ మితంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎందుకు ఈ కాంట్రవర్సీ వచ్చింది? కొద్దిమంది డాక్టర్లు చెప్పడానికి కారణం, కొంతవరకు ఇది బాగుంది అని అనుకోవడానికి కారణం ఏంటంటే కొద్ది ఆల్కహాల్ లాంటివి తీసుకున్నప్పుడు కొన్ని యాంగ్జైటీలు, డిప్రెషన్లు తగ్గుతాయి. ఆ విధంగా సోషల్ గ్యాదరింగ్ వస్తుంది, వాళ్ళ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది. సో ఆ విధంగా సోషల్ అక్వైంటెన్స్లు సోషల్గా వాళ్ళందరికీ యాక్సెప్టబుల్గా ఉండడానికి వీలుగా కొంతవరకు ఇది సహాయపడుతుంది. కాబట్టి ఇటువంటివి లేనప్పుడు వాళ్ళు సోషల్ కంపెనీలో వాళ్ళు పూర్తిగా పార్టిసిపేట్ చేయలేరు వీటి కనుక ఆల్కహాల్ దూరంగా ఉంటే. సో ఆ విధంగా కొంతవరకు యాంగ్జైటీ, టెన్షన్ తగ్గుతుంది. ఈ విధంగా అదేను. తర్వాత ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మన రక్తనాళాలు కొద్దిగా ఏంటంటే వెడల్పోయి ఈ రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. ఆ విధంగా గుండెకు కూడా మంచిది అన్నది ఒకప్పుడు నమ్మాం. కానీ ఇప్పుడు ఓవరాల్గా ఆ వచ్చే ఫలితాల కన్నా దీనివల్ల కలిగే నష్టాలు ఎక్కువ ఉంటున్నాయి. అలాగే అందుకోసమని ఆల్కహాల్ని ఎంకరేజ్ చేయకుండా ఏదో సోషల్ గ్యాదరింగ్స్లో మితంగా ఒక పెగ్గు 2 పెగ్గుల దాకా అవుతే పర్వాలేదు. కానీ అంతకన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు, అలాగే ప్రతిరోజు తీసుకునే అలవాటు ఉన్నప్పుడు, దానికి బానిస అయినప్పుడు ఇంకా ఎక్కువ దుష్ఫలితాలు చూస్తాం. అందుకోసమని ఆల్కహాల్ని ఏమాత్రం మనం దాన్ని ఎంకరేజ్ చేయక్కర్లేదు. ఒకప్పుడు అనుకున్నట్టుగా ఏదో మంచి చేస్తుంది కొంతవరకు అని అనుకునే ఈ తప్పుడు అభిప్రాయంలో ఉండి అది తీసుకున్నా పర్లేదు అనుకునేటువంటి పరిస్థితి కూడా ఇది సరైనది కాదు. స్మోకింగ్ అన్నది ఒక సిగరెట్ తాగితే 1 గంట సేపు మీకున్నటువంటి ఒక ప్రొటెక్టివ్ లేయరు ప్యారలైజ్ అయిపోతుంది. దీన్నే గ్లైకోకాలిక్స్ అంటారు. ఇది ప్రతి రక్తనాళంలోనూ అది అడ్డం పడి మనకున్నటువంటి ఎన్నో టాక్సిన్స్ని ఈ రక్తనాళం లోపలికి, అలాగే మన శ్వాసకోశంలో ఉన్న ఊపిరితిత్తుల్లోనూ వాటిలోనూ ఈ కేలిక్స్ అనేది మ్యూకస్ లేయర్ ఉంటుంది. ఆ మ్యూకస్ లేయర్లో ఈ సీలియా అని ఉంటుంది. ఈ సీలియా వల్ల ఏమవుతుందంటే మన శరీరం మీద జుట్టు ఎలా ఉంటుందో అలాగే ఉండి ఆడితో ఉన్నటువంటి ఎన్నో టాక్సిక్ మెటీరియల్స్, బయట కాలుష్యాలన్నిటి కూడా ఆపుతుంది. ఒక్కసారి సిగరెట్ తాగితే అది 1 గంట సేపు ప్యారలైజ్ అయిపోతాయి. అలా ప్యారలైజ్ అయినప్పుడు ఒక 30% మీకు రిస్క్ పెరుగుతుంది ఈ గుండె జబ్బులు రావడం కానీ, శ్వాసకోశ వ్యాధులు రావడానికి కానీ. అలాగే గంట వ్యవధి లేకుండా ఇంకో సిగరెట్ తాగితే చైన్ స్మోకర్స్ అంటారు. రోజుకు 1-2 వాళ్ళకన్నా గంటకి కూడా తాగుతుంటే అవి ఎప్పుడూ ప్యారలైజ్ అయిపోయి ఉంటాయి. ఆ విధంగా హయ్యెస్ట్ రిస్క్ వస్తుంది. వాళ్ళకే కాకుండా ఈ స్మోకు మీరు తాగి బయటకు వదులుతారు, వాళ్ళు మొత్తం అంతా లోపల ఉంచుకోరు. ఆ పక్కన్న వాళ్ళు సిగరెట్ తాగకపోయినా ప్యాసివ్ స్మోకర్స్ అంటారు. వాళ్ళకు కూడా అంతే నష్టం జరుగుతూ ఉంటుంది. అందుకోసమని నేను సిగరెట్ తాగలేదు అందుకోసం నాకు రాదు అని అనుకునే భ్రమలో వాళ్ళు ఉండకూడదు. మీ చుట్టుపక్కల ఎవరు తాగినా వాళ్ళు వదిలిన పొగ మీరు పీల్చినప్పుడు మీకు కూడా అంతే రిస్క్ ఉంటుంది. అందుకోసమని మన చుట్టుపక్కల వాళ్ళని కూడా మన ఆరోగ్యం కోసం తాగనివ్వకుండా చూడాలి. అది స్మోకింగ్ అంత ప్రమాదం. ఏదైనా ఒక ఫ్యాక్టర్ పూర్తిగా మానగలిగింది, 100% రిస్క్ ఉన్నది. ముఖ్యంగా ఎంత ఎక్కువ చేస్తే అటువంటి వాళ్ళు లంగ్ క్యాన్సర్ రావడం, అలాగే ఎంత ఎక్కువ స్మోక్ చేస్తే అన్ని గుండె జబ్బులు, హార్ట్ అటాక్స్ రావడము, ఇవన్నీ కూడా మేము నిత్య జీవితంలో రోజు చూస్తున్నాం. అలాగే చాలామందికి స్మోక్ చేసిన వాళ్ళకి కాళ్ళు పోవడము, యాంపుటేట్ చేయాల్సి వస్తుంది, పుళ్ళు పడి మానకపోవడం. అలాగే ఎన్నో రకరకాల బ్లాడర్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, రకరకాల క్యాన్సర్స్కి స్మోకింగ్కి స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. అందుకోసమని మనం ఎంత దూరంగా ఉండి ఎంత తొందరగా వీటికి మనం అటువంటి అలవాటు లేకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా మనం ఉన్నప్పుడు వాళ్ళు తాగి ఆ స్మోక్ను వదలకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది.